హలో ఎవరివన్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. అండ్ ఇది ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఒక స్పెషల్ రీజన్ వల్ల వచ్చానమాట, అది చెప్పలేను. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు నేనే అమ్మ చేసింటే తీసుకుని వచ్చాను. అయినా కూడా తనకి గుత్తొంకాయ తినాలనిపిస్తుందని తిను బాగా చేస్తుందనమాట. టేస్ట్ చాలా బాగుండింది. తను లావణ్య, సో అందుకని తనతో చేయించాలనేసి మరి గుత్తొంకాయ కూడా చేశారు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఏమంటే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పోపు పెట్టేసి వంకాయల స్టఫ్తో పాటు వేసేసారనమాట. అండ్ ఇక్కడ ఆలు ఎందుకు వేసారంటే సాల్ట్ కొంచెం ఎక్కువైందని చెప్పాను కదా, అది కొంచెం మేనేజ్ చేయొచ్చు ఆలు వేస్తే అనేసి అలాగా చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి చపాతీలోకి చాలా బాగుంటుందని చపాతీలోకి తిన్నాం. అండ్ ఇది వచ్చేసి నైట్ అనమాట. నైట్ ముస్లిం స్టైల్ బిర్యానీ చేసింది, అది తిరిగిపోయిందనమాట. దానికి ఫస్ట్ ఇలాచి చెక్క లవంగాలు ఫస్ట్ అలాగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ చికెన్ ఇలాగా వాష్ చేసి దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కర్రీకి వాడేటప్పుడు ఫ్రెష్గా ఉండేది లేదంటే ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, బయట అస్సలు వాడకండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ. అండ్ మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి, అది ఇలాచి చెక్క లవంగాలు ఆ పౌడర్ వేసి ధనియాల పొడి వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసాము. మరి లెమన్ కూడా వేసామన్నమాట. అండ్ ఆయిల్ కూడా మర్చిపోయాను. అండ్ లాస్ట్లో మనము ఇది వేసేటప్పుడు కర్డ్ కలిపేసి వేసేయాలన్నమాట. అండ్ మనం బిర్యానీ పాట్ తీసుకొని దాంట్లోకి మనం అది ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఫస్ట్ ఆయిల్ అండ్ గీ వేసేసి బిర్యానీ ఆకు, చెక్క లవంగాలు, ఇలాచీ పౌడర్ వేసేసి అండ్ పచ్చిమిరకాయలు, బ్రౌన్ ఆనియన్ కావాలంటే నార్మల్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అండ్ మెంతాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ వేశారు. ఆ టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అక్కడ స్మెల్కే మీకు మౌత్ వాటరింగ్ అవుతుందన్నమాట. అండ్ దెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. అండ్ పక్కన ప్యారలల్గా వచ్చేసి మనము రైస్ ఉడకపెట్టుకోవాలి కదండి, దానికనేసి వాటర్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు అండ్ మసాలా దినుసులు వేసేసి రైస్ బాగా బాయిల్ అయినాక ఇంకా నార్మల్ ప్రాసెస్ అండి. 70% ఒక లేయర్, 80% ఒక లేయర్, 90% ఒక లేయర్ పెట్టేసి ఒక దమ్ ఒక 20 minutes సిమ్లో పెట్టేస్తే అండ్ లేయర్స్గా ఇలా వేసేసి కొత్తిమీర అండ్ పైన బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది వేసేసి దమ్ పెట్టేస్తే 20 minutes తర్వాత చూస్తే పొడి పొడిగా టేస్టీ ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే రెడీ అనమాట. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. అంత స్పైసీ బిర్యానీ తిన్నాక కొంచెం డెజర్ట్ తినాలి కదా, సో పేస్ట్రీ ఉంటే అలాగా జస్ట్ 1 బైట్ అలా తిన్నాను. అండ్ ఇదేంటంటే వాంగిబాత్, ఇది నెక్స్ట్ డే అనమాట. వాంగిబాత్ అండ్ మామిడికాయ చిత్రాన్నం గొజ్జు, ఇది వచ్చేసి రవ్వ లడ్డు. వాంగిబాత్ అయితే మా పెద్దమ్మ పంపించారండి. అండ్ రవ్వ లడ్డు ఇంకా పాయసం వచ్చేసి మా అత్తమ్మ చేసి పంపించారు. అండ్ మామిడికాయ చిత్రాన్నం మా పెద్దత్తమ్మ. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్గా తినేసాను అనమాట. అన్నీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే ఫుల్ కోల్డ్, కాఫ్, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ అలాగైతే నా డే గడిచిపోయింది. అండ్ దట్స్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా.